ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. Cast away from you all your transgressions, whereby ye have transgressed, and make you a new heart and a new spirit. తెలుసో తెలియకో చేసిన అన్యాయములను అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనాలి. నీ మనసు మారి నీ హృదయంలో నూతన క్రియలు జరిగితే నీవు ఎలా ఉంటావో, నీవు ఎలా నడుచుకుంటావో, పొట్టి జక్కయ్య జీవితంలో జరిగిన కార్యాలను, అతడు మారిన విధానంను చూచినట్లయితే యేసు ఎవరు అని చూడగోరిన జక్కయ్యకు యేసు అంటే ఎవరో తెలియదు, వినడం కానీ చూసి ఎన్నడూ ఎరగలేదు. గనుక ఆయనను చూడాలని ఒక మేడు చెట్టు ఎక్కాడు. యేసయ్య గారు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అన్నప్పుడు జక్కయ్యకు యేసు అంటే అప్పుడు అర్థమయ్యింది. యేసయ్యను చూడగానే అతడు చేసిన అన్యాయాలు, అక్రమాలను తలంచుకొని యేసయ్యతో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఎందుకంటే బీదలని, కడుపేదలని ఎవరి మీద అతడు జాలి లేకుండా అన్యాయంగా అక్రమంగా ధనమును సంపాదించాడు. పన్నులు వేసి సంపాదించిన ఒక ధనవంతుడుగా పేరు పొందాడు. అతను యేసయ్య గారు జక్కయ్యను ఏమీ అడగకుండానే, నా పాపారోత జీవితాన్ని విడిచిపెట్టేస్తాను ప్రభువా, నేనెవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లిస్తాను ప్రభువా. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం 4 గంతలు చెల్లించాలి అని కూడా అతను ఎరిగిన వాడే యేసయ్యతో, నా అక్రమ క్రియలను విడిచిపెట్టేస్తాను ప్రభువా, చేసిన అన్యాయాలకు ప్రతిఫలం చెల్లిస్తాను ప్రభువా అంటూ ఒక నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొన్నాడు. గనుకనే యేసయ్య గారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదని చెప్పారు. మనము కూడా ఏమైనా అక్రమాలు అన్యాయాలు చేసి ఉంటే ఈ క్షణమే నీ హృదయమును మార్చుకో. దేవుని యొద్దకు వచ్చినట్లయితే జక్కయ్యకు ఇచ్చిన రక్షణ భాగ్యంను దేవుడు నీకును దయచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. వినిన వాక్యాన్ని వారు విని విడిచిపెట్టే వారముగా కాకుండా మా హృదయంలో వాటిని ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యంలో ఎదిగి దినదినము వర్ధిల్లే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరతకున్న ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను ఎరిగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, రాసిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి భవిష్యత్తును, మంచి ఫలితాలను దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.